హలో గైస్, బ్రాండెడ్ గోల్డ్ కాయిన్స్కి నార్మల్ గోల్డ్ కాయిన్స్కి మధ్య ప్యూరిటీలో ఏమన్నా చేంజ్ ఉంటుందా అని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు మలబార్ బ్రాండెడ్ కంపెనీ కాయిన్ కనిపిస్తుంది అండ్ స్వర్ణ నార్మల్ అండ్ బీపీఎల్ డబ్ల్యూహెచ్పి ఈ కాయిన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ డిఫరెంట్ కాయిన్స్ అన్నిటి మధ్య ప్యూరిటీలో ఏమన్నా చేంజ్ అయితే ఉంటుందేమో చూద్దాము. సో ఇప్పుడు మీకు చూపించిన ఈ అన్ని కాయిన్స్ని ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇవన్నీ కూడా 24 క్యారెట్స్. సో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉన్నాయి. వీటిని మేము ఆల్రెడీ కాయిన్స్ ఇచ్చేసి జ్యువెలరీ చేయించాము. సో మాకు మేము మలబార్ కాయిన్ ఇచ్చినా, లేదు అంటే నార్మల్ కాయిన్ అటువంటి డబ్ల్యూహెచ్పి, లేదు అంటే ఆ పీపీఎల్ కాయిన్ ఇచ్చినా కానీ అన్ని 24 క్యారెట్ అన్ని సేమ్ ప్యూరిటీ కిందనే కన్సిడర్ చేసి జ్యువెలరీ ఇచ్చారు. సో ఎక్కడ ప్యూరిటీలో ఏది కాయిన్ కూడా తగ్గింది లేదు, దానివల్ల ప్రైజ్లో అయితే తగ్గింది లేదు. మేము బయట గోల్డ్ స్మిత్ దగ్గర ఇచ్చి చేయించుకున్నాం. ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఇది స్వర్ణ, అది సేమ్ డబ్ల్యూహెచ్పి కంపెనీ కాయిన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఈ బెంగళూరు రిఫైనరీ కంపెనీ కాయిన్స్ ఉన్నాయి. వీటి మీద మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట ప్యూరిటీ 999 అని అండ్ ప్లస్ టాలరెన్స్ అని చెప్పి కొంచెం ±0.02 గ్రామ్స్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఇచ్చారు చూడండి. సో అదేంటి అంటే కొన్నిసార్లు ఆ మినిమం గ్రామ్స్ అన్నది అయితే కొంచెం వేరియేషన్ రావచ్చు. అది ప్రతి కాయిన్ మీద ఉంటుంది. మనం బ్రాండెడ్ కాయిన్స్ తీసుకున్న జాయల్కా, సిఆర్టీ, లలిత లేదంటే మలబార్ ఇలా ఏవి తీసుకున్నా వాటి మీద కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి మనకి ఇచ్చిన కాయిన్ మీద ఏ ప్యూరిటీ ఉంటుందో అదే ఉంటుంది. బ్రాండెడ్ అయినా ఏదైనా మంచి ప్యూరిటీనే వస్తుంది. థ్యాంక్ యూ.